టు మై ఛానల్ ఇన్ఫినిటీ మ్యాథ్స్. ఇవి మనకి బోర్డ్ ఎగ్జామ్లో ఈ మోడల్స్ అన్నీ ఇందులో వచ్చింది. మనకి ప్రీవియస్ దాంట్లో 2023లో ఈ ప్రాబ్లం వచ్చింది, 2024 సప్లిమెంటరీలో మనకి ఈ ప్రాబ్లం ఇచ్చారండి. సో ఈ మోడల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కసారి చెక్ చేసుకోండి. చాలా ఈజీ ప్రాబ్లమ్స్ చేయటం. సో ఇందులో ఈ ప్రాబ్లం చేద్దాం. x² + y² = 27xy. మన బోత్ సైడ్ మనకి ఇప్పుడు దీన్ని ఎలా తెచ్చుకోవాలంటే, మనకి ఆన్సర్లో ఏం ప్రూవ్ చేయమన్నారు, x - y అన్నారు. x - y అంటే మనం ఇక్కడ ఏం తీసుకోవాలంటే a² - b² ఫార్ములా వాడాలి. a - b² = a² - 2ab + b². ఈ ఫామ్లోకి తీసుకురావాలి. ఈ ఫామ్లోకి తీసుకురావాలంటే బోత్ సైడ్ సబ్స్ట్రాక్టెడ్ -2xy, బోత్ సైడ్ బై -2xy. ఈ బోత్ సైడ్ మనము x² + y² - 2xy = 27xy - 2xy. బోత్ సైడ్ మనం ఇది సబ్స్ట్రాక్ట్ చేస్తే ఇది వచ్చి మనకి x - y², ఇది మనకి 25xy వచ్చింది. సో ఇప్పుడు టేకింగ్ ఇది లాగరిథమ్స్ కాబట్టి టేకింగ్ బోత్ సైడ్ లాగరిథమ్స్ తీసుకుందాం. అప్పుడు log of x - y² log 25xy. ఈ 25xని log of 5² xyగా రాసుకుందాం. మనం ఇప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేద్దామంటే log of x⁴n బేస్ a, n అంటే పవర్, log x బేస్ a. ఇప్పుడు సేమ్ ఇక్కడ x పవర్ అంటే ఇది log x బేస్ ఇక్కడ 10గా తీసుకుంటాం, log పవర్ n ఉంది అంటే మనం ఎలా రాసుకోవాలి, nth log x - y. ఇది 2, ఇది మనం ఎలా ఇది వచ్చేసి మనకి log x y z రాసుకుంటే log x + log y + log z, log x y z, log x + log y + log z. ఇది మనం log 5² + log x + log y. ఇది మనం ఈ ఫార్ములాగా 2 log 5 + log x + log y. ఇక్కడ 2 log x - y 2 log 5 ఉంది. ఇది ఈ రైట్ సైడ్ ఉంది, మన లెఫ్ట్ సైడ్ తెచ్చుకుంటే 2 log x - y - 2 log 5 = log x + log y. ఇక్కడ మనం 2 కామన్ తీద్దాం. 2 కామన్ తీస్తే log of x - y - log 5 = log x + log y. ఇది మనకి ఎలా ఉందంటే log of a/m = log a - log m. ఈ ఫార్ములా యూజ్ చేద్దాం. 2 of log x - y / 5 = log x + log y. మనకు ప్రూవ్ దట్ అని 1/2 కూడా ఇచ్చారు కాబట్టి ఈ 2ని ఇటువైపు మల్టిప్లై చేస్తే, ఇటువైపు తీసుకొస్తే అప్పుడు ఏమవుతుంది, log of x - y / 5 = 1/2 log of x + log of y. మళ్ళీ దీన్ని మనం క్రాస్ మల్టిప్లై చేస్తే ఈ 2 ఇక్కడే ఉంటుంది. ఓకే, కొంతమందికి ఇది అర్థం కాదుగా పిల్లలు. ఓకే, ఏం లేదు, ఇక్కడ x² + y² = 27xy ఇచ్చారు. మనం ప్రూవ్ చేయమంది log x - y / 5. x - y ఉంది కాబట్టి మనం a - b² ఫార్ములా తీసుకురావాలి అంటే బోత్ సైడ్ -2xyతో మనం
సబ్స్ట్రాక్ట్ చేసామంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇక్కడ ఇచ్చిందే -2xy = 27xy - 2xy. ఎక్స్ ఇది ఏ ఫార్ములా ఉంది, a - b హోల్ స్క్వేర్, a స్క్వేర్ - 2ab + b స్క్వేర్, a స్క్వేర్ - 2ab + b స్క్వేర్, x - y హోల్ స్క్వేర్ అంటే a - b హోల్ స్క్వేర్ = 27xy నుంచి -2xy సబ్స్ట్రాక్ట్ చేస్తే 25xy. టేకింగ్ బోత్ సైడ్ లాగరిథమ్స్, లాగ్ x - y హోల్ స్క్వేర్ లాగ్ 25xy. ఈ 25ని మనం 5 స్క్వేర్గా రాసుకుందాం. 5 × 5 25 లాగ్ 5 స్క్వేర్ xy. లాగ్ 5 స్క్వేర్ xyని మళ్ళీ ఇది మనకి ఇది ఎలా రాఉంది, లాగ్ x y z, లాగ్ x ప్లస్ లాగ్ y ప్లస్ లాగ్ z, లాగ్ x 5 స్క్వేర్ ప్లస్ లాగ్ x ప్లస్ లాగ్ y. ఈ 5 స్క్వేర్ని లాగ్ x⁴n బేస్ a, ఎంత లాగ్ x అంటే 2 లాగ్ 5 ప్లస్ లాగ్ x ప్లస్ లాగ్ y. ఇది మనకు కూడా సేమ్ 2 లాగ్ x - y. ఈ పవర్ని మనం అంటే ఇక్కడ n ఉంది కదా బిఫోర్ రాసుకుంటాం, 2 లాగ్ x - y, ఎంత లాగ్ x అలాగనమాట. ఇప్పుడు మనం 2 లాగ్ ఇక్కడ 2 లాగ్ x - y ఉంది = 2 లాగ్ 5. ఇటువైపు మనం తీసుకొని వస్తే 2 లాగ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మనకి మైనస్ వస్తుంది. 2 లాగ్ x - y - 2 లాగ్ 5, 2 కామన్ తీస్తే లాగ్ x - y బై మైనస్ లాగ్ x - y మైనస్ లాగ్ 5 = లాగ్ x ప్లస్ లాగ్ y. ఇది ఎలా ఉంది, లాగ్ a/m = లాగ్ a మైనస్ లాగ్ m. ఇలా లాగ్ x - y బై a అంటే లాగ్ a/m, లాగ్ a మైనస్ లాగ్ m ఆ ఫార్ములా తీసుకున్నాం. లాగ్ x బై ఇక్కడ మరి 2ని ఇటువైపు తీసుకొస్తే లాగ్ x ప్లస్ లాగ్ y. ఇది వచ్చేసి మనకి 4 మార్క్స్ వస్తాయి. 4 మార్క్స్ చాయిస్ లేని చోట వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్.